మీ మందారం మొక్క సరిగా పూలు పూయట్లేదా? పూసిన పూలు కూడా సగం సగం పూస్తున్నాయా? వచ్చిన మొగ్గలు కూడా పండు బండి రాలిపోతున్నాయి. అయితే తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వరకు చూడండి. ఈరోజు నేను చూపించిన ఫెర్టిలైజర్ అయితే నెలకొక్కసారి ఇవ్వండి. చెట్టు నిండా కూడా పూలు పూస్తాయి. అదేవిధంగా చెట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ ఫెర్టిలైజర్ని ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే చాలండి, సంవత్సరాల పాటు వాడుకోవచ్చు అన్నమాట. మనకి ఇంక ఎటువంటి పని అనేది ఉండదు, శ్రమ అనేది ఉండదు. ఇక వచ్చేయండి, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మందారం మొగ్గలు వస్తున్నాయి కానీ అవి పండుబారి రాలిపోతున్నాయి, ఆకులు సరిగా రావట్లేదు, మరియు పువ్వులు కూడా సగం సగం పూస్తున్నాయి అంటే మాత్రం తప్పకుండా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలండి. ఫస్ట్ జాగ్రత్త వచ్చేసి ఎప్పటికప్పుడు పువ్వులను తీసేస్తూ ఉండాలి. అంటే మనకి ముందు రోజు పువ్వులు పూస్తుంటాయి కదా, అవి నెక్స్ట్ డేకి వాడిపోతూ ఉంటాయి. అవి తీసేసుకోవాలండి ఎప్పటికప్పుడు. అదే రోజు కట్ చేసుకున్న మంచిదేనండి. నెక్స్ట్ వచ్చే మొగ్గలు ఏవైతే ఉంటాయో వాటికి చక్కగా బలం అందుతుంది. అవి అలానే ఉంచడం వల్ల కొత్తగా వచ్చే మొగ్గలకి బలం అనేది ఉండదండి. వాడిపోయిన పూలే తీసేసుకో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ ఫాలో అవ్వండి. సెకండ్ టిప్ వచ్చేసి మనకి మొక్కకి వీలైనంత ఎండ ఉందో లేదో చెక్ చేసుకోండి. ప్రతిసారి చెప్తూనే ఉన్నానండి, మొక్కల్ని ఎండకు పెట్టాలని. కనీసం 5 గంటలన్నా ఎండ తగిలే విధంగా పెడితేనే ఆ మొగ్గలు అనేవి నిలబడతాయి, మొగ్గలు రాలిపోకుండా. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 టిప్స్ అయితే ఫాలో అవ్వండి. వీలైనంత ఎక్కువ ఎండలో పెట్టడానికైతే ట్రై చేయండి. మందారం మొక్కలు ఏంటంటే సమ్మర్లో ఎక్కువగా పూస్తూ ఉంటాయి, ఎక్కువ ఎండని ఇష్టపడతాయి అన్నమాట ఈ మొక్కలైతే. ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి. థర్డ్ టిప్ వచ్చేసి మొక్క మీద ఏమన్నా పెస్ట్ ఉందేమో ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఏదైనా పెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేయండి. ఇంకా ఫోర్త్ టిప్ వచ్చేసి మట్టిలో ఏమైనా పువ్వులు కానీ, అంటే వాడిపోయిన పువ్వులు రాలి పడిపోతూ ఉంటాయి కదండి, అవైనా సరే పండిపోయిన ఆకులు రాలుతూ ఉంటాయి కదా. ఇంకా మనకి మొక్కలకు ఈ వర్షాకాలము వీడ్ అనేది మొలుస్తూ ఉంటుంది కదండి. ఏదున్నా సరే ఎప్పటికప్పుడు దాన్ని తీసేస్తూ ఉండండి. ఈ వర్షాకాలంలో కుండీని అనేది నీట్గా పెట్టుకోవాలండి. ఎండిపోయిన ఆకులు, ఈ పువ్వులు ఇలా ఉంటే మనకు స్లగ్స్, స్నేల్స్ అనేవి అయితే మనం మట్టిలో చేరి మొక్కనైతే పాడు చేస్తాయండి. అదేవిధంగా చీమలు కూడా వస్తూ ఉంటాయండి. చీమలు ఉంటే మాత్రం వేపపిండి అనేది మట్టిని లూజ్ చేసేసుకొని వేపపిండి చల్లండి. అలాగే మనకి పసుపు ఉంటుంది కదండి, పసుపు కూడా యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుందన్నమాట. పసుపు కూడా మనము 15 రోజులకు ఒక్కసారి సాయిల్ లూజ్ చేసేసుకొని మొక్క మొదట్లో అనేది మనము చల్లుతూ ఉండాలండి. అప్పుడు చీమలు అనేవి రాకుండా ఉంటాయి. ఫోర్త్ టిప్ వచ్చేసి వాటరింగ్ అండి. మనం వాటర్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు కూడా మట్టి చెక్ చేసుకునే ఇవ్వాలి అండి. ఈ వర్షాకాలము మనం వాటర్ ఎక్కువ ఇచ్చినా సరే వచ్చిన మొగ్గలు అనేది పండుబడి రాలిపోతూ ఉంటాయి. ఏ పూల మొక్క అయినా సరే, పండ్ల మొక్కలైనా సరే ఎక్కువ పండ్లు రావాలన్నా, ఎక్కువ పూలు పూయాలన్నా కావాల్సింది ఫెర్టిలైజర్ అండి. ఈ ఫెర్టిలైజర్ అనేది మనం 15 రోజులకు ఒకసారి ఇవ్వాలని చెప్తాం కదా. ఇప్పుడు నేను చూపించే ఫెర్టిలైజర్ అయితే నెలకు ఒక్కసారి మాత్రమే ఇవ్వాలండి. 15 రోజులకు ఒకసారి అయితే అసలు ఇవ్వకూడదు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి బూడిద అండి. కట్టెలు కాల్చగా వచ్చిన బూడిద. దీన్ని ఒక చిన్న టీ స్పూన్ అంతా మొక్క మొదట్లో వేసుకుంటే కనుక మంచి రిజల్ట్ ఉంటుందండి. బనానా పీలుకు బదులుగా ఈ కట్టెలు కాల్చగా వచ్చిన బూడిదను కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట. కానీ క్వాంటిటీ అనేది చాలా తక్కువగా ఇచ్చుకోవాలి, ఎక్కువగా అస్సలు ఇవ్వకూడదండి. మనం దీన్ని ఎక్కువగా ఇచ్చినా సరే మొక్క అనేది డల్ అవుతుంది. చూసుకొని మొక్కకి ఎంత అవసరమో అంతే ఇవ్వండి. కుండి పరిమాణాన్ని బట్టి ఇచ్చుకుంటే మంచిదండి. ఇక్కడ నేను 50 రూపీస్ టబ్బు, దీనికైతే 1 టీ స్పూన్ అయితే ఇస్తున్నానండి. ఈ బూడిదలో చాలా రకాల మైక్రో న్యూట్రియంట్స్ అనేవి అయితే ఉంటాయండి. ఈ బూడిదని మనం 15 రోజులకు ఒకసారి కాకుండా నెలకు ఒకసారి మాత్రమే ఇవ్వండి. మనం ఇప్పుడు బూడిద ఇచ్చాం కదా, అదైతే ఫ్లవరింగ్ బాగా రావడానికి ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి మొక్క బాగా ఎదగడం కోసం అయితే వర్మీ కంపోస్ట్ అండి. వర్మీ కంపోస్ట్ అనేది 2 స్పూన్లు అయితే ఇస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ 50 రూపీస్ టబ్లో 2 స్పూన్లు అంతా వేస్తున్నాను. మొక్కకు కరెక్ట్గా సరిపోతుందండి. చూస్తున్నారు కదండి, ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వర్షాకాలం కదండి, మనం ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా బయటికి ఎక్స్పోజ్ కాకుండా చక్కగా ఇలా మట్టి కొద్దిగా గొయ్యిలాగా తీసి అందులో వేసి మళ్ళీ మట్టి అనేది కప్పేసుకుంటూ ఉండాలండి. అప్పుడే వర్షం పడ్డా సరే మనకి ఫెర్టిలైజర్ అనేది బయటికి వెళ్ళిపోకుండా మొక్క అనేది చక్కగా తీసుకుంటుంది. ఏ ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే మనం వాటర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. ఈ వాటర్ వచ్చేసి మనం వర్షం పడ్డప్పుడు కలెక్ట్ చేసుకుంటూ ఉంటానండి, అవే ఇస్తున్నాను.
మీ దగ్గర ఉంటే అవి ఇవ్వండి, లేకపోతే నార్మల్ వాటర్ ఇచ్చేయండి. చూస్తున్నారు కదండి, ఫ్లవరింగ్ అనేది మీ గార్డెన్లో కూడా ఇంత చక్కగా తీసుకోవచ్చు. ఫెర్టిలైజర్ ఎలా ఇవ్వాలనేది తెలిస్తే చాలండి, ఈజీగా మనం మొక్కలనైతే పెంచుకోవచ్చండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.